నాది ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యి కళ్యాణ మండపం దగ్గరనే మ్యారేజ్ ఆగిపోయింది సార్. ఆల్రెడీ నా లైఫ్ ఒకసారి అలా అయిపోయింది. ఇది కూడా ఇలాగ నాకు బాధగా ఉంది చాలా. శారీరక సంబంధం అయితే మాకు ఇప్పటి వరకు ఏం లేదు అన్నట్టు ఫియర్. అదే వాళ్ళు మీ దురదృష్టం 1.5 year తర్వాత నెక్స్ట్ మంత్ మీ హనీమూన్ ట్రిప్. రాకేష్ యొక్క తొందరపాటుతనం పెద్ద మనసు అని అనుకోవాలా, లేదంటే రాకేష్ తల్లిదండ్రుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచన అని అనుకోవాలా? ఇప్పుడు ఇంట్లో వస్తువులు ఉన్నాయి, తను కూడా ఉంది అంతే. ఈరోజు మీరు చేసుకున్నటువంటి ఈ పెళ్లి కార్యక్రమం చేశారు, దానికి మీరు న్యాయం చేయలేకపోతున్నారు అనేటటువంటి దానికి మాత్రం మీకు 0 మార్కులండి. జీవితాంతం 3 ముళ్ళు వేసి ఈ అమ్మాయిని మీ గుప్పెట్లో తెలిసి తెలియకుండానే పెట్టేసుకున్నారు. స్పందనకు జీవితం ఇస్తూ అట్ ద సేమ్ టైం సాహిత్యాన్ని కొద్దిగా మర్చిపోదాంలే అని ఆలోచన ఉంది సార్. మీరు స్మృతుల్లో మీరు ఉండిపోతున్నారు, ఎందుకంటే సాహితీ యొక్క జ్ఞాపకాలు పూర్తి స్థాయిలో మానసికంగా తీసేయాలి అనే ఉద్దేశం మీకు బలంగా లేదు. తనే నా లోకం అనుకున్నా, తనే నా జీవితం అనుకున్నా, తనే నా సర్వస్వం అనుకున్నా. ఇంకా సంవత్సరంలో మ్యారేజ్ చేసుకుని జీవితాంతం సంతోషంగా గడుపుదాం అనుకున్నాను. అదే క్షణంలో మరి స్పందన యొక్క ప్రేమకి ఈరోజు మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి? నిజంగా ఇదే కండిషన్ ఉంది అనుకుంటే కనుక ఆ అమ్మాయి ఆ రోజు పరువు పోగొట్టుకోవటానికన్నా రెడీ అయి ఉండేది, కానీ ఈ పెళ్లిలోకి వచ్చి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నా. ఫ్యాన్సీ సారీస్, కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్, KPHP అండ్ మాదాపూర్. పూర్ణిమ ప్రింట్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే మేడం. కళ్యాణ్ గారు, భార్యాభర్తలకి 2 బెడ్రూమ్లు ఒకే ఇంట్లో అంటే ఇష్యూ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది కదండి. సో ఆ అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి, ఒకసారి కాల్ చేస్తాను. హలో, నమస్తే అండి, స్పందన గారా? అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. ఓకే సరే. స్పందన నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం. సార్ నా పేరు స్పందన సార్, విశాఖపట్నం సార్ నాది. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నాము. ప్రాబ్లం అంటే సార్ హస్బెండ్ కోసం కొంచెం చెప్పాలి, దానికోసం అనేసి మీకు. అమ్మా అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా ఇది? అంటే నాది ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యి కళ్యాణ మండపం దగ్గరనే మ్యారేజ్ ఆగిపోయింది సార్. ఏంటమ్మా పీటల దగ్గర ఆగిపోయిందా పెళ్లి? అవును మేడం, ఇంతకు ముందు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యి పెళ్లి కళ్యాణ మండపం మీదనే ఆగిపోయింది. సో టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు మీ మ్యారేజే ఫస్ట్ మ్యారేజ్ మీకు? ఫస్ట్ మ్యారేజ్ ఇది నాకు. అది ఆగిపోయిన మ్యారేజ్. ఓకేనమ్మా. అంటే వేరే ఒక పోకరి ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదో ఒకటి ఇన్ఫార్మ్ చేసి అలా చేసి మ్యారేజ్ ఆగిపోయింది. ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి మీ గురించి ఏమైనా ఇన్ఫార్మ్ చేశాడా? పెళ్లి కొడుకుకి చెప్పారు మేడం. ఆ తప్పుల్లో నిజం ఉందమ్మా? లేదు సార్, అసలు ఏమీ లేదు. తను నా అంటే పడుతుంటే నేను కాదన్నాను అనేసి పెళ్లి కొడుకు అబ్బాయి ఫ్యామిలీకి చెప్పారనమాట. దానికోసం మ్యారేజ్ ఆగిపోయింది. ఆ టైం అప్పుడే ఈ అబ్బాయి ఫ్యామిలీకి చెప్పారు ఫోన్ చేసి, ఇలా ఇలా అంటే తను మ్యారేజ్ కి ఒప్పుకొని మ్యారేజ్ చేసుకున్నాడు. మీ పెళ్లి ఆగిపోయినప్పుడు ఇతను కూడా అక్కడే ఉన్నాడా మంటపంలో? లేదు, వీళ్ళు చుట్టాలు ఉన్నారు. అప్పుడు ఆ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకునే మూమెంట్ లో ఉన్నాడు మేడం. ఎవరు? రాకేషా? రాకేష్. ఎందుకమ్మా, అతనికి ఏంటి సమస్య? తను ఒక అమ్మాయికి లవ్ చేశాడు అనమాట. చాలా అంటే ప్రాణంగా అంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి చనిపోయింది మేడం. ఆ టైంలో మ్యారేజ్ చేశారు సార్. అబ్బో, ఇంకొక లైఫ్ నాకు దొరికింది అనేసి చాలా అసలు ఆ అమ్మాయి ఊళ్ళో నుంచి ఇంకా బయట పడలేదు. రాకేష్ కూడా సూసైడ్ గా ఉన్నాడు అని అన్నారు. మ్యారేజ్ కాకముందు ఆల్రెడీ వేరే
అమ్మాయికి బాగా ఇష్టపడి లవ్ చేసుకున్నారు వాళ్ళు. అతను కూడా స్టోరీ. మ్యారేజ్ దగ్గరలో కూడా వచ్చేసరికి అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందని అమ్మాయి చనిపోయింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తను చనిపోయే స్టేజ్ కి వచ్చేసాడంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఈ విషయం మొత్తం చెప్పారు. రాకేష్ చాలా నేను ట్రై చేసిన మార్పిద్దాం అనేసి. ఇప్పుడు ఒకే మంచం దగ్గర ఉన్న ఒకే ప్లేట్ దగ్గర ఉన్న తన ఊహల నుంచి బయటపడలేకపోతున్నాడు. తను ఎంత ట్రై చేస్తున్నా అసలు తనకి ఎంత మారిద్దామన్నా సరే అస్సలు ఆ మైండ్ నుంచి తను రాలేకపోతున్నాడు. అంటే మీ పెళ్లికి ఎంత ముందు రాకేష్ జీవితంలో ఆ ట్రాజడీ జరిగిందమ్మా? ఎంత గ్యాప్ ఉంది? అమ్మాయి చనిపోయాక మా మ్యారేజ్ కి చనిపోయేది 8 months గ్యాప్. మరి ఆ జ్ఞాపకాల్లోనే కొంతకాలం ఉండి అందులోంచి బయటపడిన తర్వాత మిమ్మల్ని చేసుకోవచ్చు కదా. లేదు వాళ్ళ మదర్ ఏమన్నారంటే వేరే అమ్మాయికి మ్యారేజ్ చేసుకుంటారు, చాలా మంది మారుతున్నారు కదా, అలా అయినా మారగలరేమో అబ్బాయి అనేసి అలానే చేశారు. కాకపోతే ఈ విషయంలో ఏ అమ్మాయి చేసుకుందాం అని ముందుకు వచ్చేసరికి ఈ విషయం చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా ఆగిపోతుంది. ఆ టైం అప్పుడు నేనేమనుకున్నానంటే నాకు ఇలా జరిగింది కదా, అబ్బాయికి కూడా ఇలా జరిగింది కదా, ఈ మ్యారేజ్ ఏదో నాకు సెట్ అవుతుంది నేను చేసుకుంటా అనేసి నేను ఒప్పేసుకున్నా. మీరు ఒప్పుకోవటం కరెక్టే, కానీ ఈ రోజు ఆ అబ్బాయి ఎంత ఆపద్బాంధుడులా వచ్చాడు అని అనుకునే లోపే ఈరోజు ఆ అబ్బాయి ముందుకొచ్చి చేసినటువంటి త్యాగం ఏంటి, మీకు జీవితాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ జ్ఞాపకాల్లో ఉంటూ మీతో అబ్బాయి చాలా మంచోడు అండి, చాలా మంచోడు. మంచితనం కాస్త మీకేమి ఇచ్చింది? సంతోషాన్ని ఇచ్చిందా, సుఖాన్ని ఇచ్చిందా, ఈ 1.5 yearలో మంచి జ్ఞాపకాలను ఇచ్చిందా? అది ఏ సంతోషం లేదు. ఒకే దగ్గర ఉన్న ఏదో నేను ఉండి లేని దానిలాగే అసలు ఆయన ప్రవర్తిస్తుంటాడు ఒక్కొక్కసారి. మీ అత్తగారు మామగారికి చెప్పారా మీరు ఆ బాధలోంచి మీ అబ్బాయిని బయటేయటం గురించి? నాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు నా దగ్గర ఉండి ఉన్నట్టు లేనట్టుగా ఉన్నాడు, 2 పడవల్లో కాలం. వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాను, వాళ్ళు ఏమైనా చెప్తారేమో కానీ ఇప్పటి వరకు కూడా మా పేరెంట్స్ కి అయితే నేను చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారమ్మా? వాళ్ళ పేరెంట్స్ తనకు చెప్తూనే ఉన్నారు. ఆ అబ్బాయి కొన్ని హాస్పిటల్లో కూడా చూయించుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు కానీ అస్సలు అవ్వట్లేదు. తనకి ఎలా మార్చాలి ఏంది నాకు అసలు అర్థం కాక వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అసలు ప్రతిరోజు వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఇలాగ అమ్మాయిని చూసుకో ప్రతిరోజు చెప్తూనే ఉంటారండి. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము అందమైన జీవితం మీద చూసే చాలా కేసులకి భిన్నంగా ఇక్కడ అందరూ మంచోళ్ళే, అందరూ అత్తమామలు మంచోళ్ళే, భర్త మంచోడే, భర్త పోగొట్టుకున్నటువంటి ఒక స్వచ్ఛమైన ప్రేమలో అమ్మాయి మంచిదే. ఎటొచ్చి ఏంటంటే చెడ్డోడు ఎవడున్నాడంటే నిన్ను పెళ్లిపేటల మీద చెడగొట్టిన ఆ వ్యక్తి ఒక్కడి చెడ్డోడే తప్ప మా అందరూ మంచోళ్ళే. ఆల్రెడీ నా లైఫ్ ఒకసారి అలా అయిపోయింది, సరే నెక్స్ట్ ఇదైనా సరే మంచిగా అవుతుందేమో అనేసరికి ఇది కూడా ఇలాగ నాకు బాధగా ఉంది చాలా. ఇక్కడ తిట్టడానికి కూడా ఎవరు లేరు, నువ్వు కానీ మేము కానీ. ఇప్పుడు తిట్టి కోపట్టడానికి కూడా ఎవరు లేరు. కొంతమంది ఆ బాధల నుంచి బయటికి రాలేకపోతారా కళ్యాణ్ గారు? దాన్నే ఊహించుకుంటారా? అది సహజం మేడం. అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అనుకోని జరిగినటువంటి సంఘటన, ఒక ట్రామా. సో ఇక్కడ రాకేష్ యొక్క తొందరపాటు తను పెద్ద మనసు అని అనుకోవాలా, లేదంటే రాకేష్ తల్లిదండ్రుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనతో ఈ అబ్బాయి మానసికంగా ఇలా అయిపోతున్నాడు, ఇందులోంచి బయట వేయాలి అంటే పెళ్ళి ఒకటే మార్గం అనేది మనకి ఇక్కడ రాకేష్ ద్వారా తెలియాలి మేడం. అంటే ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ కింద తీసుకోవాలంటారా? డిప్రెషన్. అమ్మాయి ట్రీట్మెంట్ కూడా వెళ్తున్నాడు అని అన్నారు మేడం. అవునండి, ట్రీట్మెంట్ కూడా వెళ్తున్నారు మానసికంగా. అంటే కనుక ఏమైనా బెటర్ ఉన్నాడమ్మా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత? ఏమీ లేదు సార్, అలాగే ఉన్నారు. అందుకే మేడం గారికి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ చేయాలి, మీరే ఎలాగోలాగా చెప్తారు మారుస్తారు అనేసి. మిగతా విషయాల్లో ఎలా ఉంటారంటే ఆఫీస్కి వెళ్ళటం, ఇంట్లో పనులు చూసుకోవటం, మంచి చెడు చూసుకోవటం, వాటిల్లో ఎలా ఉంటారు అతను రాకేష్? ఆఫీస్ లో అంటే డైలీ వెళ్తారు వస్తారు, శని ఆదివారంలో సెలవు ఉంటది. ఆ రోజైనా కనీసం సంతోషంగా ఉండమన్నా ఆ రోజు కూడా అసలు ఎవరో నేను ఉన్నానా లేదా అని కూడా ఆయనకి మనసు తెలియదు. ఏదో ఇది తీసుకురా అంటే ఇది తీసుకొస్తారు. ఒక పని ఒక బయట ఆర్డర్ బాయ్ అలాగా తీసుకొస్తాడు, పెట్టేస్తాడు ఆయన పని అయినా. అలాగా శారీరక సంబంధం అయితే మాకు ఇప్పటి వరకు ఏం లేదు అన్నట్టు. అసలు డిస్కస్ చేసుకున్నారా మీరు ఎప్పుడు ఈ జ్ఞాపకాల నుంచి బయటపడతారు, ఎప్పుడు నన్ను మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు అని మీరు ఎప్పుడన్నా అడిగారా అతన్ని? చాలా ట్రై చేశాను సార్, అసలు చాలా ట్రై చేశాను. అదే లోకంలో ఉంటున్నాడు సార్ ఆయన, మారుద్దాం అనేసి నేను చాలా ట్రై చేస్తాను. అంటే ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ హీ మేక్స్ అన్ ఎఫర్ట్, అతను వంతు ప్రయత్నంగా ఆలోచనలు ఇవి ఒక పాత జ్ఞాపకాలు, పాత ఆలోచనలు ఇవి ప్రస్తుతం కాదు, ఒక నేను పోగొట్టుకున్న ప్రేమ గురించి ఈరోజు వేరే ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాను అనేటటువంటి ఆలోచనతో
బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే ఇష్యూ ఈజీ, లేదంటే ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా అది కూడా అతని మనసుకు కలగాలి. నేను తీసేయకూడదు అని అనుకున్నప్పుడు, అతను ఫిక్స్ అయినప్పుడు ట్రీట్మెంట్లు పనిచేయవు. పనిచేయవా డాక్టర్? ట్రీట్మెంట్లు పనిచేయవు. ఇక్కడ మందుల పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది, అంటే ట్రీట్మెంట్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది, వ్యక్తి యొక్క మనస్తత్వం ఎంత 70-30 మేడం. అంటే 70% ట్రీట్మెంట్ ఉంటుంది, 30% వ్యక్తి యొక్క తోడ్పాటు కావాలి మనకి. సిగరెట్కైనా, డ్రింకింగ్కైనా, ఇంకో వేరే వ్యసనంకైనా, దేనికైనా ట్రీట్మెంట్ ఖచ్చితంగా 70%. 30% మాత్రం వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు మారాలి అనేటటువంటి ఆలోచన, దృక్పథం. అంతే. ఇక్కడ ఈ 30 అనేది డామినేట్ చేస్తాం. ఈ 30 డామినేట్ చేస్తుంది మేడం. పాపం ఈ అమ్మాయి పరిస్థితి చూడండి. చెడ్డోడు అని బెదిరించలేదు, చెడ్డోడు అని కొట్టలేదు, చెడ్డోడు అని చెప్పి పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టలేదు. మంచోడు అంటూనే ఆ మంచితనం ఈ అమ్మాయికి ఈ రోజు 1.5 year పాటు ఏమి ఇచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో వస్తువులు ఉన్నాయి, తను కూడా ఉంది. అంతే కదా. బాగా చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా స్పందన? మా దాకా ఎందుకు వచ్చారు మీరు? చాలా మంది లైఫ్ మీరు బాగా చేస్తున్నారు మేడం. నేను వింటున్నాను. అంటే ఆప్షన్స్ ఏంటమ్మా మీరు? అంటే ఏదో ఒకటి అనుకుని మా దగ్గరకు వచ్చి ఉండేవారు కదా. నేను ఇలాగే ఉంటానండి, ఆ జ్ఞాపకాల్లోనే ఉంటాను, వాటి నుంచి బయటపడను అని చెప్పి స్మూత్గానే రాకేష్ మనకు చెప్తే అప్పుడు పరిస్థితి ఏంటి? లేదండి మారుతాను అని అంటే కనుక అప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ, అది ఆ ఎండింగే ఉండాలన్నట్టు మేము అనుకుంటున్నాం. తను మారుతా అంటే నేను వెయిట్ చేస్తాను సార్, ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేస్తాను. అమ్మ ఈ స్మృతుల్లో మెసేజ్లు, ఫోటోలు, ఆల్బమ్స్ ఇలాంటి మెయింటైన్ చేస్తూ ఉంటాడా? ఫొటోస్ అంటే నాకు ఒకసారి ఫొటోస్ చూపెట్టారు, ఆ తర్వాత నుంచి ఫొటోస్ అయితే ఏం లేవు. మరి డ్రింకింగ్, స్మోకింగ్ ఏమన్నా చేస్తాడమ్మా ఈ బాధను మర్చిపోవటానికి? డ్రింక్ చేస్తాడు, స్మోక్ అయితే చేయడండి. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇంకా మీకు పిల్లలు లేదెందుకు, ఇంకా అది లేదు ఎందుకు, పక్కింటి ఎదురింటి వాళ్ళు అడుగుతుంటారు కదా. నేను ఏం సమాధానం, ఈ సమాధానం అయితే చెప్పలేను కదా సార్. ఎల్లకాలం ఇది కొనసాగితే కనుక డివోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావా నువ్వు? లేదు సార్, కొంచెం రాకేష్ కి అయితే మార్చాలని అనుకుంటున్నాను. ఇంకా డివోర్స్ అనే ఆలోచనలోకి రాలే మీరు? వెరీ గుడ్. ఓకే. లేదు కాదమ్మా, మరి ఏం చేద్దామంటో డాక్టర్ గారు అదే అడుగుతున్నారు. మేడం అదే మేడం, మీరు మాట్లాడండి మేడం, ఎందుకంటే తను కావాలి అనేసి నేను అనుకుంటున్నాను. మీరు మాట్లాడితే తను ఎలాగైనా మారుతాడు అని నేను అనుకుంటున్నాను. పెళ్లి కాని పెళ్లి ఒకటి అలా అయింది, ఈ పెళ్లిలో ఇలా అవుతుంది, ఇంక ఇది తప్ప నాకు ఇంకో శరణ్యం లేదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ మాట? లేదంటే అతని మీద నీకు ఏమైనా ఒక అభిమానము, ప్రేమ, అంటే మీ కుటుంబం యొక్క పరువు, మీ యొక్క పరువుని కాపాడినటువంటి వ్యక్తిగా ఉన్న గౌరవమా? గౌరవము. నెక్స్ట్ నాకు అంటే తను అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే పెద్ద మనసు చేసుకున్నాడు, అదొకటి. భార్యగా ఒక స్థానం అతని మనసులో ఉంటే చాలు సార్, నాకు అదొకటి కావాలి. నా మనసులో అయితే అతను అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కూడా అతని మనసులో ఒక స్థానం సంపాదించుకోవాలనేసి భార్యగా. రైట్ అమ్మా, చాలా 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 మీ మంచి మనసుతో మమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నారు నిజంగా. అంటే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. ఓపిక, ఓర్పు, ఒక పక్క నుంచి లైకబిలిటీ, ఇంకో పక్క నుంచి ఏంటంటే పబ్లిక్ చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం. శారీరకపరమైన శరీరాలకు సంబంధించిన పక్కన పెట్టండి, అతని మనసులో నాకు ఆ మాత్రం స్థానం లభిస్తే చాలు, నేను బతికేస్తానని అంటున్నావు కదా. గుడ్, తప్పకుండా ప్రయత్నం చేద్దాం అమ్మ. ఉన్నారా స్పందన, రాకేష్ ఉన్నారా? ఈరోజు సాటర్డే కదా మేడం, ఎక్కడికో బయటకు వెళ్ళినట్టు ఉన్నారు. ఆఫీస్ ఈ రోజు లేదు, సెలవు. ఓకే, స్పందన కనెక్ట్ చేస్తావమ్మా రాకేష్ కి? మేడం నేను మాట్లాడితే మళ్ళీ మీకు నేను వాట్సాప్ చేస్తాను మేడం, మీరే మాట్లాడండి ఒకసారి. మళ్ళీ తనకి నేను ఏదో బాధ పెట్టాను. సరే అమ్మా, నాకు ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి అతని నెంబరు, మేము కాల్ చేస్తాం. ఓకే మేడం, చేస్తాం. హలో హలో, నమస్తే అండి, రాకేష్ గారండి? ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడొచ్చా? దేని గురించి మేడం? దేని గురించి అంటే మీకు సంబంధించిన విషయమేనండి, మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. స్పందన గారు, మీ వైఫ్ మాకు మెయిల్ చేశారు మా అందమైన జీవితం ప్రోగ్రామ్కి. సారీ అండి, అయినా మా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ మీకు ఎందుకంటే. ఖచ్చితంగా ఇది మీ పర్సనలేనండి, కాదనట్లేదు. అంటే ఏదైనా ఒక సమస్య పరిష్కారం కానప్పుడు ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళటం కామన్ కదండి. మీరు ఒక్క 10 minutes కోఆపరేట్ చేస్తే చాలా అందమైన జీవితం నిజంగా మీ సొంతం అవుతుందండి. ప్లీజ్ ఒక్క 5 minutes కోఆపరేట్ చేయండి. రైట్, డాక్టర్ గారు మాట్లాడతారు. నమస్తే రాకేష్ గారు. నమస్తే సార్. సాటర్డే రోజు హాలిడేలో రిలాక్స్ అవుతున్నట్టున్నారు, డిస్టర్బ్ చేస్తున్నాం.
సో బేసికలీ ఏంటంటే ఇది సంతోషించాలో, బాధపడాలో, హర్షించాలో, గర్వపడాలో, పొగడాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు స్పందన గారు మమ్మల్ని అందరినీ కూడా ఒక చిక్కుముడి సమస్యలో పెట్టారు అని చెప్పాలి. ఒక దేవుడిలాగా, ఒక ఆపద్బాంధవుడిలాగా సినిమాల్లో ఎక్కడో చూసేటటువంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగిందండి. పెళ్లిపేటల మీద పెళ్లి క్యాన్సిల్ అయినటువంటి ఒక దేవుడిలాగా వచ్చి నా భర్త రాకేష్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మా ఇద్దరి మధ్యన పెళ్ళి అయ్యింది, భార్యాభర్తలు అనేటటువంటి అంశమే తప్ప భార్యాభర్తలుగా మేము ఏమీ లేము అని చెప్పి రాకేష్ చెడ్డోడు కాదు. రాకేష్ చాలా మంచోడు. నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు, కాలు కూడా కింద పెట్టనివ్వడు. కానీ ఒక భార్యగా అతని మనసులో నాకు స్థానం లేదు. అతను గత స్మృతుల్లోనే ఉన్నారు. మీ గతంలో ఒక ప్రియురాలు ఉంది, ఆవిడ అనుకున్నటువంటి పరిస్థితిలో చనిపోయింది అన్నట్టుగా స్పందన గారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు అనవసరం మళ్ళీ గుర్తు చేశారు. Since 5 years, sir, I love to her. The name is Sahiti, నా కలీగ్, నా కోఆర్డినేటర్. చాలా డెప్త్ వెళ్ళిపోయాం సార్. అట్ ద సేమ్ టైం లాస్ట్ మినిట్ లో ఇంకొక 1 year లో మ్యారేజ్ చేసుకున్న టైంలో తనకు డ్యూ టు కోలాన్ క్యాన్సర్ సార్. ఓకే, కోలాన్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. 4 years ఆఫ్ లవ్. డైలీ నా కళ్ళ ముందే జరిగింది సార్. అది ఆ బాధ లాంటిదో తట్టుకోలేదు సార్. లాస్ట్ కు ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళారు సార్. మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు. నేను ముందు వెనక ఏం ఆలోచించకుండా పాపం స్పందనకి తాళి కట్టాను. తాళి కట్టాను. బాడీ ప్రెజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటారు చూడండి సార్. అలా ఉంది సార్ నా పరిస్థితి. ఎక్కడికైనా తీసుకెళ్దామంటే సాహితీ గుర్తొస్తుంది. స్పందన తీసుకెళ్ళి ఎక్కడైనా పార్క్ తీసుకెళ్దాం, ఎక్కడైనా మూవీకి తీసుకెళ్దాం అంటే నాకు సాహితీతో వెళ్ళిన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఆ స్పందనాన్ని సాహితీ స్థానంలో నిలబెట్టలేకపోతున్నారు. అంతే సార్, అంతే. స్పందన కూడా నన్ను బాగా చూసుకుంటుంది సార్. మీరు ఆవిడని చాలా బాగా చూసుకుంటున్నారు, ఆవిడ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. యూజువల్గా మా దగ్గరకు వచ్చే కేసులన్నీ కూడా బాగా చూసుకోవట్లేదనే కేసులు. మీది చాలా బాగా చూసుకుంటూ కూడా హ్యాపీగా లేనటువంటి కేసు మీది. అదే నా వల్ల తను కూడా బాధపడుతుంది సార్. అది నేను ఎక్కడ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుందో అనుకున్నాను. టైం వచ్చేసింది, మీకు ఎక్స్ప్రెస్ చేసింది ఆ బాధ. నేను అనుకుంటున్నా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది, బయటపడుతుంది. సమస్యని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి కదండి. ఇప్పుడు ఒక 2 questions రాకేష్ గారు. చెప్పండి సార్. మీ అతి గొప్ప ప్రేమకు ఒక అమ్మాయిని ప్రేమించి 4 సంవత్సరాల పాటు ప్రేమించిన తర్వాత కోలాన్ క్యాన్సర్తో చనిపోయినటువంటి ఆ అమ్మాయిని ఇప్పటికి కూడా మీ మనసులో పదిలంగా పెట్టుకున్నారు అనేటటువంటి దానికి 100కి 100 మార్కులు వేసినా కూడా నేను ఒక పెళ్లిపేటల మీద ఆడపిల్ల గురించి ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా 100కి 200 మార్కులు నేను మీకు వేసినా కానీ ఈరోజు మీరు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే పెళ్లి కార్యక్రమం చేశారో దానికి మీరు న్యాయం చేయలేకపోతున్నారు అనేటటువంటి దానికి మాత్రం మీకు 0 మార్కులండి. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. మీ బాధను నేను ఎంత బాగా అర్థం చేసుకోగలను, మీ స్థానంలో నేను ఎంత గట్టిగా నిలబడగలను, అదేవిధంగా ఈరోజు స్పందన యొక్క స్థానంలో కూడా నిలబడవలసినటువంటి కర్తవ్యం, ఆవశ్యకత మాకుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏమమ్మా నీ పెళ్లిపేటల మీద నీ పెళ్లి చెడిపోతుంది, నీకు నీ పరువు కాపాడటం గురించి నేను నీ ముందుకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, కానీ నువ్వు నా ఇంట్లో ఒక బొమ్మలాగే ఉంటావు, నా మనసులో మాత్రం సాహితీ అనేటటువంటి వ్యక్తి ఒక్కటే నా మనసులో ఉంటుంది అనే మీరు మాట అనుకుంటే కనుక స్పందన అప్పుడే ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది అప్పుడే డిసైడ్ చేసుకునేది. మరి మీరు చేసింది గొప్ప కార్యక్రమం అనుకోవాలా, కాపాడేటటువంటి కార్యక్రమం అనుకోవాలా, జీవితాంతం 3 ముళ్ళు వేసి ఈ అమ్మాయిని మీ గుప్పెట్లో తెలిసి తెలియకుండానే పెట్టేసుకున్నారు, ఆ అమ్మాయికి ఇప్పుడు ముందు నుయ్యి వెనకతలు గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది అనుకోవాలా? డాక్టర్స్ న్యాయం చేయలేంది, ఇటు పూజలు చేసి న్యాయం చేయలేంది అనే. కానీ మీరు అనుకుంటే బయటికి రాగలరు రాకేష్ గారు, ఇది ఎవ్వరూ చేసేది కాదు. మీరు అనుకోండి. మీరు అనుకోవటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మీరు కథ మొదలైన తర్వాత కార్యక్రమం చెప్తున్నారు, నేను కథకు ముందు కార్యక్రమాన్ని నేను అడుగుతున్నాను. నిజంగా మీరు ఒక గ్యారంటీతో ముందుకు వచ్చారా? అంటే స్పందనాన్ని నేను చేసేసుకుని 1 వారం 10 రోజుల్లోనూ 6 నెలల లోపల సాహితీ స్మృతుల్ని తీసేస్తాను అనే ఆలోచనతోనే పెళ్లి చేసుకున్నారా? లేదంటే సాహితీ యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు అలాగే పదిలంగా మనసులో పెట్టుకుంటూ స్పందనకు ఒక జీవితాన్ని ఇద్దామనేటటువంటి 2 పడవల్లో కాలేసేటటువంటి ప్రయాణాన్ని మొదలు పెట్టారా? స్పందనకు జీవితం ఇస్తూ అట్ ద సేమ్ టైం సాహితీని కొద్దిగా మర్చిపోదాంలే అని ఆలోచన. మర్చిపోదాం అనుకున్నారు కానీ మర్చిపోవటానికి టైం లైన్ డిసైడ్ అవ్వలేదు. మర్చిపోవటానికి పూర్తి స్థాయి ప్రయత్నం లేదు. మర్చిపోవటానికి డాక్టర్లకు కానీ పూజారులకు కానీ మీ వంతు సహకారం చేయలేదు. అది ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్.
మీరు స్మృతుల్లో మీరు ఉండిపోతున్నారు. ఎందుకంటే సాహితీ యొక్క జ్ఞాపకాలు పూర్తి స్థాయిలో మానసికంగా తీసేయాలి అనే ఉద్దేశం మీకు బలంగా లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. తనే నా లోకం అనుకున్నా, తనే నా జీవితం అనుకున్నా, తనే నా సర్వస్వం అనుకున్నా. ఇంకా సంవత్సరంలో మ్యారేజ్ చేసుకొని జీవితాంతం సంతోషంగా గడుపుదాం అనుకున్నాను. అదే క్షణంలో చెప్పాలంటే. కానీ రాకేష్ గారు, ఇక్కడ కొద్దిగా ఇమోషన్ నుంచి ప్రాక్టికాలిటీలోకి వద్దాం. మీ పర్సనల్ ఇష్యూ గురించి మీరు చాలా లోతుగా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ఇక్కడ ఒక సెంటిమెంట్ కాదు, 2 సెంటిమెంట్లు. స్పందనకి మీరు జస్టిఫై చేస్తున్నారా? స్పందన జీవితాన్ని మీరు జస్టిస్ ఇస్తున్నారా? కాపాడాలనేటటువంటి ఒకే ఉద్దేశం సరిపోతుందా? జీవిత భాగస్వామ్యం కింద తన పక్కన జీవితాంతం మానసికంగా నిలబడాలి అనేటటువంటి చర్యలో ఉండాలా మీరు? లేదు సార్, అది రూప్ కాపాడటమే కాకుండా నా బాధ్యత పరంగా తన్ని అన్ని విధాలా చూసుకుంటున్నా. ఎక్సెప్ట్ ఓన్లీ దట్ శారీరక సుఖం మాత్రం మిగతా ఏమి చేయకపోయినా ఇది ఒక్కటి మానసిక పరమైనటువంటి సంతృప్తి గురించి ఒక ఆడది వెయిట్ చేస్తుందండి. నా మనసులో సాహితీని పెట్టుకుంటానంటే అది కరెక్ట్ కాదు. ఏ భార్య తట్టుకోలేదు. నిజంగా ఇదే కండిషన్ ఉంది అనుకుంటే కనుక ఆ అమ్మాయి ఆ రోజు పరువు పోగొట్టుకోవటానికన్నా రెడీ అయి ఉండేది, కానీ ఈ పెళ్లిలోకి వచ్చి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక సమాజానికి ఏదైనా సమాధానం చెప్పుకోవచ్చు, తప్పుడు ప్రచారం చేసే సమాజానికి. కానీ ఇలాగా మనసులో ఒకరికి స్థానం, పెళ్లిపేటల మీద ఇంకొకరికి స్థానం అనేటటువంటి ఈ ఉద్దేశం మీకు ఉంది అని అనుకుంటే కనుక ఆ అమ్మాయి అసలు మీ ప్రయాణానికి ఒప్పుకునేదేమో కాదు. మీ బాధను చూసి మేము జాలి పడట్లేదు అని అనట్లేదు, మీ బాధ మా బాధ కాదని అనట్లేదు. కానీ అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. మీరు సాహితీ గురించి ఆలోచించేటటువంటి దాంట్లో 10వ వంతు కూడా ఈరోజు స్పందన గురించి ఆలోచించట్లేదు. అవ్వదు, పూజారుల వల్ల అవ్వదు, డాక్టర్ల వల్ల అవ్వదు కాదు. అసలు మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి. సాహితీని నేను చెప్తాను, నెక్స్ట్ 10 డేస్లో సాహితీ అనేటటువంటి స్మృతుల్ని మీ మనసులోంచి మానసికంగా తీసేసేటటువంటి ప్రయత్నం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చేస్తాడు అని అంటాను. మీరు రెడీయా? సార్ చెప్పినట్టుగా ఎప్పుడో గతంలో జరిగిపోయింది, అది జరిగిపోయింది. మన లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నారా చెప్పండి? లేదు స్పందన, మాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నా. అక్కడ నెక్స్ట్ మంత్ కూడా ప్లాన్ ట్రిప్ చేశాను, హనీమూన్ ట్రిప్ చేశాను. బట్ చూడాలి మరి ఆ టైంలో ఎట్లా ఉంటుందో. అదే వాళ్ళు మీ దురదృష్టం. 1.5 year తర్వాత నెక్స్ట్ మంత్ మీ హనీమూన్ ట్రిప్. సరే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నానండి. ఆవిడ బాధ అంటే మీరు చూసారా మీ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో? మీరిద్దరు ఇప్పుడు ఎంత స్వీట్గా మాట్లాడుకుంటున్నారో చూసారా? ఆవిడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది, మీరు సైలెంట్గా మీరు ఏమంటున్నారంటే బుజ్జగించుకుంటూ రిక్వెస్ట్ అలాగేనన్నా అలాగే చేద్దాం అనుకుంటున్నారు. ముందుకు వెళ్ళట్లే బండి. మాటల వరకే వస్తున్నాయి సార్, చేతుల దాకా వచ్చేటప్పటికి మళ్ళీ సాహిత్యం వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేటప్పటికి. జీవితం అనేటటువంటి ఈ ప్రయాణం ముందుకెళ్తుంది. పోగొట్టుకున్న వాళ్ళని ఉన్న వాళ్ళ కళ్ళల్లో చూసుకోవాలి. మీరు ఎవరు సాహితీ యొక్క అసలైనటువంటి ప్రేమలో 4 సంవత్సరాల పాటు ఉండి ఆ సడన్గా మాయమయ్యేటప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. మీరే సర్వస్వం, మీరే జీవితం అనుకుంటూ స్వచ్ఛమైనటువంటి ప్రేమతో స్పందన ముందుకు వచ్చింది. మరి స్పందన యొక్క ప్రేమకి ఈరోజు మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి? స్పందన ప్రేమకి మీరు ఇచ్చేటటువంటి మార్కులు ఏంటి? మీ స్మృతులు మీరు దగ్గర పెట్టుకోండి, కానీ దాన్ని స్మరించుకోవద్దు. అనుక్షణం దానిలోనే లీనమవ్వద్దు. అవి ఒక తీపి గుర్తులుగా ఒక పక్కన పెట్టండి జీవితంలో. మిగతా సంబంధించినటువంటి ప్రయాణం ముందుకెళ్ళాలి. ఈరోజు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఈ బాధ చెప్పుకోలేదు కూడా. ఈ అమ్మాయి ఏమని చెప్పుకుంటుంది? నేను అనుకుంటున్నాను పాపం ఎప్పుడైనా బయటపడుతుంది అనుకున్నా, అది ఇవాళ బయట. స్పందనకి మీ మీద ఉన్న ప్రేమని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ బయట పడటం కూడా మీ పేరెంట్స్నో వాళ్ళ పేరెంట్స్నో వేరే పెద్దవాళ్ళనో పిలిచి గోల చెయ్యట్లేదండి. చూడండి, తను ఎట్లయినా సరే మీకు తన దగ్గర అవ్వాలని చెప్పేసి డాక్టర్ గారి సలహా కోసం మా దాకా వచ్చింది. మరి మేము చెప్పేది ఏముంది చెప్పండి? మీ భార్య గురించి మేము చెప్పేది ఏముంది? మీరు సానుకూలంగానే స్పందిస్తున్నారు, స్పందన కూడా సానుకూలంగానే ఉంది. ఇద్దరికి భగవంతుడు ఇచ్చినటువంటి ఓర్పు ఉంది, ప్లస్ మంచితనం ఉంది, దానికి మించినటువంటి దండిగా ఉండేటటువంటి ప్రేమ ఉంది. మీ ఇద్దరు కేసు చాలా ఈజీగా రిజాల్వ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ నా దగ్గర ఉంది. నేను అనేది ఏంటంటే కనుక, ఇందాక మీతో మాట్లాడక ముందు జయ మేడంతో ఒక మాట అన్నాను. మేడం, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఇక్కడ కేవలం డాక్టర్లు స్పందన ప్రయత్నం చేస్తేనే కాదు, రాకేష్ కూడా తన వంతు ప్రయత్నం తను చేయాలి. మీరేంటంటే సెంటిమెంటల్గా ఫీల్ అవ్వకూడదు. ఏ సాహితీ యొక్క ఆలోచనలు తీసేస్తే కనుక సాహితీ నా మనసులోంచి చెరిగిపోయినట్టే, తిరిగిపోయినట్టే, చనిపోయినటువంటి సాహితీని నేను మోసం చేసినట్టే, ఈ సెంటిమెంట్లోకి వెళ్ళకండి. బహుశా ఈ గిల్ట్ అనేటటువంటి మీ లోపల చాలా ఉంది. ఆ గిల్ట్ తీసేసేయండి. మనం ప్రాక్టికల్గా ఆలోచించుకుందాం. మీ ప్రేమ స్వచ్ఛమైంది, ప్రేమ నిజమైంది, అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి చనిపోయింది. ఈరోజు సాహితీ లాంటి వ్యక్తి పైనుంచి చూస్తున్నా కూడా తను ఏమంటుందంటే, స్పందనకు న్యాయం చేయి రాకేష్ అని కూడా అంటుంది తను.
నిజంగా నేను చెప్తున్నాను ఈ మాట. నేను స్పందనతో పాటు ఉండటం అనేది సాహితీకి నచ్చదు, సాహితీని నేను మోసం చేస్తున్నానని, లేనటువంటి సాహితీని మీరు మోసం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పందన యొక్క ఆలోచన ఏంటి, పరిస్థితి ఏంటి అన్నది మీరు ఆలోచించలేకపోతున్నారు. సార్ 100% ఐ విల్ అగ్రీ విత్ యూ సార్. బట్ ఇది మాటల వరకు ఓకే సార్, బట్ చేతుల్లో వచ్చేటప్పటికి ఆ బాధ ఏందో నాకు తెలుసు సార్. లేదు, ఆ బాధ మీకు తెలుసు, ఆ బాధ మీకు తెలుసు. మీ బాధను కాదని మేము అనట్లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మళ్ళీ ఒకే పాయింట్కి నేను చేస్తున్నాను. మీరే సర్వస్వం, మీరే జీవితం అని నమ్ముకునేటటువంటి ముందుకు వచ్చినటువంటి స్పందనకి 100 న్యాయం చేయాలి. మానసిక పరమైనటువంటి, శారీరకమైనటువంటి కోరికల పరంగా మీరిద్దరు ముందుకెళ్ళాలి. రాకేష్, సార్ నేను నిన్ను సాహితీని మర్చిపోమని అనట్లే. సాహితీ జ్ఞాపకాలు మీ జీవితాంతం ఉంటాయి. కానీ అందులో లీనమవుతూ స్పందనని నిర్లక్షించకుండా ఉండేటటువంటి విధంగా నేను మీతో పాటు ప్రయాణం చేసి మీకు హెల్ప్ చేయగలను. నేను దానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎస్, మీరు చేయగలరంటే ఎందుకంటే మేడం, నేను సాహితీని మర్చిపో అంటే ఆ మర్చిపో అనేటటువంటి పదమే అతనికి నచ్చట్లేదు బహుశా. అవును కళ్యాణ్ గారు, ఇదేంటి సాహితీని ఏంటి ఇంత ప్రేమించినటువంటి నేను మర్చిపోవటం ఏంటి అనేటటువంటి అతను నచ్చట్లేదు. కాబట్టి నేను కాన్సెప్చువల్గా ఏమన్నానంటే, మర్చిపోవటం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు మేడం. అంటే ఆలోచనల్ని, జ్ఞాపకాలని వేరే ఆలోచనలను జ్ఞాపకాల ద్వారా డైల్యూట్ చేయగలం, కానీ తీసేయటం అనేది ఉండదు. నీ పేరేంటయ్యా అంటే రాకేష్ అంటాడు. తన పేరు తనకు ఎలా గుర్తుందో, తను చనిపోయేంత వరకు సాహితీ అనేటటువంటి పేరు కూడా అతని మనసులో అలాగే పదిలంగా ఉంటుంది, గుర్తుంటుంది. దాన్ని మనం తుడిచేయలేం. రైట్. కానీ ప్రయారిటీస్, జీవితంలో మనం ముందుకెళ్ళేటటువంటి క్రమంలో ప్రయారిటీస్ ఉంటాయి. చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరే మన జీవితాలు అయిపోయి మనం చనిపోలేం కదా. సో ఇక్కడ ఏంటంటే స్పందన యొక్క ఇంపార్టెంట్, స్పందన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఈ మ్యారేజ్, స్పందన ఏమి కోరుకుంటుంది, స్పందనకి నేను ఏమి ఇవ్వగలను. ఒకే రోజు ఇంత ఇవ్వక్కర్లేదు. ప్రతిరోజు స్పందనకి మీరు ఏమి ఇవ్వగలరు? ఒక 2 ప్రేమపూరితమైనటువంటి మాటలు, ఒక 2 అవసరాలు చూసుకోవటాలు, ఒక చిన్న ట్రిప్ బయటకు వెళ్ళటం, మీరిద్దరు శారీరకంగా భార్యాభర్తలుగా ఉండటం. ఈ 5 to 10% ప్రతిరోజు యాడ్ అవుతే స్పందన కడుపు నిండిపోదు? 100% అండి. మీరు మనసులో బలంగా అనుకోండి, దానికి డాక్టర్ గారు మీకు యాడ్ ఆన్ అవుతారు. ఫస్ట్ మీరు బలంగా అనుకోండి, దానికి మళ్ళీ చెప్తున్నా డాక్టర్ గారు యాడ్ ఆన్ అవుతారు. ప్లీజ్ అమ్మ, ఇక్కడి వరకు అతను ఒప్పుకున్నారు, ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను అన్నారు. మనస్ఫూర్తిగా ఒక 3వ వ్యక్తికి ప్రయత్నం చేస్తాను అనేటటువంటి మాట అన్నారు. కాబట్టి ఇది శుభసూచకం అమ్మ. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు ఇదే ఓర్పుని, ఓపికని, సహనాన్ని కంటిన్యూ చేయండి. నిరాశ నిస్పృహ చెందొద్దు. ఇంకెంతకాలం సాహితీని మనసులో స్పందనను బయట పెట్టి ఎంతకాలం నా భర్త బయట ఉంటాడు అనే ఆలోచనలోంచి వచ్చేసేయండి మీరు. ఎందుకంటే కనుక మీరిద్దరూ రావాలమ్మా కౌన్సిలింగ్ అనేటటువంటి దానికి, ఇద్దరు రండి. ఇద్దరు రావాలంటారా? ఎందుకంటే హ్యాపీ టు హియర్ దట్ అండి. చాలా సంతోషంగా అనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. మీరెవరండి మా పర్సనల్ వ్యవహారంలో అని మీరు ఒక మాట అన్నా కూడా పర్వాలేదు. మీరు వాస్తవానికి ఏంటంటే ఇటువంటి ఇంటర్వెన్షన్, ఇటువంటి కాల్ లోపల మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే స్పందనకు చేయలేకపోతున్నాను, ఏంటిది అనేటటువంటి తర్జన భర్జనకి అతనికి కూడా గిల్ట్ ఉంది. ఎటొచ్చి దేవుడు ఇచ్చినటువంటి వరం లాగా ఆవిడ మాకు ఈమెయిల్ పంపించడం, ఆవిడ కాంటాక్ట్ చేయటం, ఆవిడ సమస్య కాకుండా ఇంకా పైపెచ్చు మీ సమస్యను కూడా క్లియర్ చేసినటువంటి వేదికగా మేము మారాం. చాలా సంతోషం అండి. స్పందన యాజ్ మీరు మీ హస్బెండ్ రండమ్మా, ఓకేనా? ఓకే మేడం, చాలా థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. ఇంతసేపు మా హస్బెండ్ అసలు మాట్లాడతారని కూడా అనుకోలేదు. హ్యాపీగా ఉండండి. ఆల్ ద బెస్ట్. రైట్ అండి. గాడ్ బ్లెస్ యూ. తొందరలోనే కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. అమ్మయ్య, మీరు అన్నట్లుగా డాక్టర్ గారు అతనికి కూడా మనసులో ఉంది, నేను ఏదో తప్పు చేసినా, తనకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నా అన్న ఆ కన్సర్న్ అయితే తనలో ఉన్నట్లుంది. అంటే ఏంటంటే మేడం, యూజువల్గా రాకేష్ ఉన్న స్థానంలో అంత ధైర్యంగా వెళ్ళి ఇలాంటి అంశాలకి సలహా అడగలేరు. ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా, భార్యను పక్కన పెట్టుకుని వేరే అమ్మాయిని ఆలోచించుకుంటూ ఎలా ఉంటావు అని ఎవరన్నా ఖండిస్తారేమో అనేటటువంటి అలజడితో కూడా. అంటే ఇక్కడ ఎవరిని కలవాలన్న ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్స్ అనుకోండి 4 రకాలుగా ఆలోచించి సమస్యను ముందుకు తీసుకెళ్తారు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెప్పారనుకోండి, మీరు అన్నట్లు ఇట్లాగే మాట్లాడేస్తారు. సో చాలా సంతోషం అండి. మంచి వేదికకి వచ్చారు వాళ్ళు. డెఫినెట్ గా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఫ్యాన్సీ సారీస్, కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్, KPHP అండ్ మాదాపూర్.